నన్ను తెలుసుకుని దేనికోసం సాధన మొదలెట్టాడో ఆ సాధనలో ఉన్నటువంటి శక్తులన్నింటికీ పైన ఉన్నటువంటి పరమోత్కృష్టమైనటువంటి శక్తి వైపుకి ఎప్పుడైతే వెళ్ళాడో తాను ఆ శక్తి స్వరూపంగా మారతాడు. దేన్ని తదేక నిష్ఠతో చూస్తాడో అదిగా మారతాడు. దేన్ని తదేక నిష్ఠతో విచారణ చేస్తాడో అదిగా మారతాడు. దేన్ని తదేక నిష్ఠతో సాధిస్తాడో వాడు సాధనాపరుడుగా, యోగిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అంతే తప్ప నీకొచ్చిన కోపాన్నో, నీకొచ్చిన విసుగునో, నీకు అనిపించినటువంటి మాటను బయటకు వదిలేస్తూ పోయావు. మనిషిగా కూడా పుట్టి మనిషిగా ఉండలేవు. అంతకన్నా నీచ స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. నీ మనస్సుని బట్టి, నీ మాటని బట్టి, నీ అహంకారాన్ని బట్టి నీ జన్మలు విశదీకృతం అవుతూ ఉంటాయి. కిందకెళ్తావా అధోపాతాళానికి, పైకి వెళ్తావా ఊర్ధ్వముఖ చలనానికి. నువ్వు నిర్ధారించుకో. అయ్యో ఏ జన్మలో ఏం పాపం చేశానో ఆ పాపం నువ్వు చేశావు, కారణం నువ్వే. అయ్యో నేను కాదండి, మా ఇంట్లో మా అత్తగారు అలా లేకపోతే నేను ఎప్పుడో ఉత్తమమైనటువంటి కోడల్ని అయ్యేదాన్నండి అంట. తిరుమలలో కనుక అంత పెద్ద లైన్ లేకపోతే నిమిషంలో అయ్యేవాడిని చూసుకొస్తే అసలు నాకు ఇంత కోపమే వచ్చేది కానీ అంత పోట్లాటే పెట్టుకోలేని వాడిని అంట. ఆ లైన్ ఉంటుంది తెలిసే కదా అలాంటి స్వరూపాన్ని చూడడం కోసం 7 కొండలు ఎక్కి పైకి వెళ్ళావు. ఆడికి వెళ్ళాక ఇంత లైన్ ఉంది, దిక్కుమల్లి జనం ఎందుకు వస్తున్నారు అంటే అందులో నువ్వు కూడా ఉన్నావుగా. అవునా కదా? ఇలా ప్రతిదాన్ని కట్ చేసుకుంటూ పో. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఎంత తప్పుందో ఆలోచించుకో. ఏమంటో ఎక్కడికి వెళ్ళినా దిక్కుమల్లి జనం కనపడుతున్నారు, ఇందులో నువ్వు కూడా ఉన్నావా? ఏమంటో సినిమాలకు వెళ్తే సినిమాల దగ్గర ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్నారండి, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో, చివరికి రైతు బజార్కి వెళ్తే రైతు బజార్లో కూడా మనుషులేనండి. చచ్చిపోతున్నావు అండి, ఎక్కడేమైపోతుందో అర్థం కావట్లేదు అంటో. అందరూ నువ్వే, అన్ని నీలోనే ఉన్నాయి. ఆ నీలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగితే పరమాత్మ నిర్గుణ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి నీకు ఇస్తుంది. ఇది జీవితం అంటే అమ్మ చెప్పేసి. కనుక ఇక్కడ ప్రేరకము కారకము అనేటువంటిది అంతా కూడా నేనేనయ్యా. ఆ ప్రేరకము కారకము అనేటువంటి దాన్ని పిల్లవాడు పేపర్ని చింపి చిన్న కాగితంగా చేసుకుంటాడు. ఆ కాగితానికి 2 పుల్లలు పెడతాడు. ఆ పుల్లలు పెట్టిన దానికి జాగ్రత్తగా తాళ్ళు కడతాడు. ఆ తాడుకి పెద్ద తాడు కడతాడు. గాలిపటంగా పైకి ఎగరేద్దాం అనుకుంటాడు. వాడి చేతిలో తాళం ఉంది. వాడు ఎంత దూరం దాన్ని వదిలేద్దాం అనుకుంటాడు, ఎంత దూరం అయ్యాక ఇంకో దాంతో ఫైట్ చేద్దాం అనుకుంటాడు, అంత దూరం వెళ్ళాక మళ్ళీ ఎంత గబగబా దాన్ని కిందకి లాగుదాం అనుకుంటాడు. ఈ లోపల ఆ దారాన్నంతా దేనికి కడుతున్నాడు? ఇదంతా వ్యవస్థే. వాడి చేతుల్లో వాడు తయారు చేసుకున్న గాలిపటమే వాడి దగ్గర ఉంటే ఆ గాలిపటాన్నే వాడు ఎంత దూరం కావాలంటే పంపించి అంత దగ్గరికి రావాలంటే తెప్పించుకునేటువంటి శక్తి వాడుకుంటే ఇంత జగత్తుని గాలిపటంలాగా పైకి వదిలేసి ఆ తాడు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది తాడు. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లైన్ చేసుకుంటా, ఎంత దూరం కావాలంటే అంత దూరం పంపిస్తూ ఉంటా. నీ విధాత ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ నువ్వైనటువంటి వాడివి. నువ్వు ఎలా రాస్తే వాళ్ళు చేసేటువంటి కర్మాదుల్ని బట్టి వాళ్ళ జీవితాన్ని ఎలా నిర్దేశించి వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మల్ని బట్టి వీడిది అనుభవించాలని విష్ణుమూర్తి నిర్ధారిస్తే దాన్ని బట్టి వాడి యొక్క జీవితం సాగుతూ ఉంటుంది. ఇంకా చాలు వీడు ఉండడం, భూమికి బరువైపోయాడు, లేకపోతే సాధన విశేషంగా చేశాడు, ఇంకా వీడి శరీరానికి రెస్ట్ని ఇద్దాం అనుకున్న రోజున శివుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు, లయింపజేసుకుంటూ ఉంటాడు. ఈ 3 ఎలాంటి వాళ్ళు? ఆ మొత్తం పేపర్కి త్రికోణాకారంగా పుల్లలు వెళ్తాయి. ఆ పుల్లల మధ్యలో పైన కింద ఒక పుల్లండి, అడ్డంగా ఒక పుల్లండి, 2 పుల్లలు అయ్యాయి కదండి. మరి 3వ పుల్ల ఏమిటండి? వెంటనే డౌట్ వస్తుంటుంది. ఈ 3 పుల్లలకి కూడా మధ్యలో రంధ్రం పెట్టి దానికి ఇది పెట్టి ఈ 3 వైపుల నుంచి 4 వైపుల నుంచి వచ్చిన దారాన్ని మధ్యలో ఉన్నటువంటి తాడుకి జాగ్రత్త కడతాడు. అది సరిగా లేకపోతే గాలిపటం పైకి ఎగరడానికి అవకాశం లేదు. ఆ కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్కి అటు ఇటు ఆ దారం కట్టేటప్పుడు చూడాలి పిల్లల యొక్క మేధస్సు ఎంత బాగుంటుందో. ఆ మధ్యలో మొత్తం 3టిని తీసుకొస్తాడు దారాల్ని. అదేమో హెప్టిజం లాగా ఉంటుంది. అలా ఉన్నటువంటి దాని మధ్యలోకి ఎటువైపు ఆ 3 కోణాలు కట్టినటువంటి దారాన్ని తీసుకెళ్ళినా అన్ని వైపులకి దారం వెళ్తూ ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా. అలా చేసి గణిత వ్యవస్థనంతా అక్కడ తీసుకొచ్చి గాలిపటాన్ని తయారు చేస్తారు. ఎన్ని గణితాలు వేయకపోతే ఇంత పెద్ద జగత్తు, అంత జగత్తుకి ఎన్ని కోణాలు? అష్టదిక్పాలకులు అందరినీ కోణాలుగా పెట్టాడు. ఆ అష్టదిక్పాలకుల యొక్క చరిత్ర అంతా ఎక్కడ పెట్టాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేతిలో పెట్టాడు. వాళ్ళ 3 తాడు కట్టేసి ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టుకుంది? తన చేతిలో పెట్టుకుంది. అది ఎంత దూరం పంపించాలన్న ఆవిడిష్టమే, ఎంత దగ్గరగా లాక్కుని లయింపజేసుకోవాలన్న ఆవిడిష్టమే. కనుక సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు అనేటువంటి పంచకృత్యాలు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నా చేతుల్లో ఉన్నాయి. మీ చేతుల్లో ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, జగత్తు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వేదం చదువుకుని వేదార్థాన్నంతా సంగ్రహించిన వాడికి జరుగుతున్నదంతా పరాత్పరి అనేటువంటి విషయం అర్థమవుతుంది. వేదం దాకా వెళ్లకుండా పురాణాలు ఇతిహాసాలు చదువుకున్న వాడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మొత్తం అనిపిస్తూ ఉంటుంది. ఇతిహాసాల దాకా కాకుండా చిన్న చిన్న శ్లోకాలు మంత్రాల దాకా వచ్చిన వాడికి మా అమ్మ మా నాన్నే మమ్మల్ని పోషిస్తున్నాడు అనిపిస్తుంది. అంతకు మించి తక్కువ ఉన్నటువంటి వాడికి ఈ అడవి నన్ను పోషిస్తోంది, ఈ చెట్టు నన్ను పోషిస్తోంది, నా ఇల్లు నన్ను రక్షిస్తోంది అనే భావనలో ఉండిపోతాడు. రక్షణ అనే దానికి తాత్కాలికంగా మనకున్నటువంటి బుద్ధి అనుసారంగా
విషయం మారచ్చు, దాని యొక్క సూత్రం మారచ్చు, కానీ మొత్తం దానికి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి తత్వం మాత్రం ఒకటే. మనకి తెలియనటువంటి ఒక శక్తి ద్వారా మనం ఇంత నడిపిస్తున్నాం. దీన్నంతా మీకు అర్థమయ్యేలా చెప్పాను కనుక ఇప్పుడు మీరెవరు అంటే, అమ్మా నీ యొక్క భృత్యులం, నువ్వు ఏది చెబితే అది, నువ్వు ఎలా చెప్తే అది, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయడం కోసం నీ యొక్క భృత్యులుగా మేము జగత్తులోకి వచ్చాం. నువ్వు ఎలా చెప్తే అట్లా, నువ్వు ఎలా అనుగ్రహిస్తే అట్లా. వెంటనే బ్రహ్మగారిని పిలిచింది. నాయన బ్రహ్మ ఇలారా అని. బ్రహ్మ ఇలారా అంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అడిగారు. ఏం చేయాలమ్మా అంటే, ఇగో నీకు శక్తిని ఇస్తున్నాను, నా శక్తిలోంచి ఉన్నటువంటి ఒక శక్తిని నీకు ఇస్తున్నా, ఆ శక్తిని పట్టుకో. ఈ శక్తి పేరు మహాసరస్వతి స్వరూపం. ఆ మహాసరస్వతి స్వరూపం ఏం చేస్తుంది, నువ్వు చేసేటువంటి సృష్టి కార్యానికి అంతటికి కూడా తగ్గట్లుగా తన యొక్క శక్తిని నీలోకి పంపిస్తుంది. ఆ శక్తి ద్వారా సృష్టి కార్యాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా నువ్వు చేయగలిగేటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను. ఈ శక్తిని ఎప్పుడు బాధ పెట్టకు, ఇబ్బంది పెట్టకు, ఏడ్చేలా చేయకు. అక్కడే ఉండి మళ్ళీ ఏం చెప్తుంది, స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి ఆ స్నేహపూరితమైనటువంటి వైవాహిక బంధంలో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తుంది ఆవిడ. ఎప్పుడు బాధ పెట్టకు, ఎప్పుడు ఇబ్బంది పడకు. ఆవిడ నోట్లోంచి పరుషంగా ఒక మాట వచ్చిందా నువ్వే తెలుసుకో. ఒకప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి గారి తలనే తెగిపోయింది కదా. నీకు వచ్చినటువంటి కొన్ని రకాల ఆవేశాల వల్ల నీ 5వ తల పెకిలించి వేయబడింది. అలాగే రకరకాల విషయాల వల్ల ఎన్నో జన్మల్లో తాను ఒంటరి వాడైపోయి శివుడు ఏడుస్తూ ఉన్నాడు భార్య వియోగంతో. ఎన్నో జన్మలు అలా వస్తూ ఉన్నాయి కనుక ఆడదాన్ని బాధ పెడితే, శక్తిని బాధ పెడితే జరిగేదేంటి, శక్తి విహీనత్వం వస్తూ ఉంటుంది కనుక జాగ్రత్తగా చూసుకో. ఇచ్చేసింది, పక్కన పెట్టేసి. మీ ఇద్దరికి కూడా తెలుపు రంగు గల భవనాన్ని బహూకరిస్తున్నాను, తెలుపు రంగు కలిగినటువంటి హంసని బహూకరిస్తున్నాను. సాత్విక గుణంతో ప్రశాంతంగా సత్వమైనటువంటి వేదసారాన్నంతటిని నిత్యము నోట్లోంచి తీసుకొస్తూ జగత్తంతటిని కూడా సృజిస్తూ ముందుకు వెళ్ళాను. సత్వగుణాన్ని ఇస్తున్నాను అంది కనుక బ్రహ్మ యొక్క అసలు గుణం ఏమిటి, రజోగుణం. రజోగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉంటాడు. తర్వాత విష్ణుమూర్తిని పిలిచింది. అయ్యా నీది స్థితి కారణం, ఆ స్థితి చేయాలంటే చాలా శక్తి కావాలి. ఆ స్థితి చేయాలి అంటే నీకు బోల్డ్ ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్య ప్రదాతగా నాలో ఉన్నటువంటి శక్తి నీకు మహాలక్ష్మి స్వరూపంగా ఇస్తున్నాను, దగ్గర పెట్టుకో. ఈయనెప్పుడు బాధ పెట్టకు, జాగ్రత్త. రకరకాల ఘోరాలు జరిగిపోతాయి, ప్రపంచం అంతా కకావికలం అయిపోతుంది ఈవిడికి కానీ కోపం వచ్చిందంటే. దగ్గర పెట్టుకో, ప్రశాంతంగా ఉండు. నీదంతా కూడా కామరాజ శక్తి. ఆ కామరాజ శక్తిని జాగ్రత్తగా జగత్తులో కనుక ప్రవర్తించేలా కనుక చేశావంటే జగత్తంతా నిత్యము నూతనంగా ఐశ్వర్యవంతంగా శక్తికారకంగా ఉంటూ ఉంటుంది. మీ ఇద్దరి వల్ల జగత్తులన్నీ ఆనందంగా ఉంటాయి. ఆనందాన్ని మీరు అనుభవిస్తూ జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేయని మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అందించేసి తర్వాత శివుని పిలిచి, అయ్యా నువ్వు నాకు చాలా ప్రీతికరమైన వాడివి, కారణం ఏమిటి? ఇలా అనగానే జనమేజయుడు అడిగారు, అదేమిటి ముగ్గురులో మళ్ళీ పక్షపాతం వస్తుంది, శివుడు అంటే అమ్మవారికి ఎందుకు పక్షపాతం అన్న? ఈ ముగ్గురు ఏ అమ్మవారి బొటనవేలు గోరులో అయితే మొత్తం జగత్తునంతటిని దర్శించారో అదే సమయంలో ఆ జగత్తును రక్షిస్తూ రక్షిస్తూ కాలిగోళ్ల వైపు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఆగిపోయారట. ఈయన మాత్రం అమ్మవారి యొక్క లలాట భాగంలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని చూస్తూ అమ్మవారిని తెలియకుండా మానసికంగానే గురువుగా భావించి మంత్రోపాసన చేశారట. ఆ మంత్రోపాసన నేను చెయ్యాలి అమ్మవారిని చూస్తూ అనుకోగానే అమ్మవారు తెలియకుండానే మానసికంగా నవార్ణ మహామంత్రాన్ని శివుడికి ఉపదేశించింది. ఆ శివుడికి నవార్ణ మహామంత్రాన్ని ఇచ్చేటప్పటికల్లా ఆయన ఏం చేశారట, వీళ్ళు లక్షల కోట్ల సంవత్సరాలు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చూస్తూ గడిపేశారు. ఈయన అమ్మవారి యొక్క గొప్పతనాన్ని అనుభవించడానికి తపస్సులో నిమగ్నం అయిపోయాడు. దాంతో ఏమైపోయింది, శివుడు అత్యంత ప్రీతికరం అయిపోయాడు. దాంతో ఏం చేసింట, ఆ ప్రీతిని తనకి గొలిపి నవార్ణ మహామంత్రాన్ని తపోనిష్టగా చేసుకున్నటువంటి వాడిని సదాశివ స్వరూపంగా మహేశ్వర స్వరూపంగా తీసుకుని తన భర్త స్థానాన్ని ఇచ్చేసింట. ఆయనలో ఉన్నటువంటి శక్తిని జగత్తులోకి శివుడుగా ఇచ్చేసి ఆ శివుడికి గౌరీ తత్వాన్ని ఇచ్చేసి ఆ గౌరీ తత్వాన్ని ఇచ్చిన ఆయన ఇవాళ నుంచి ఈవిడ నీకు శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపంతో జగత్తులో లయకారణాన్నంతా కూడా జాగ్రత్తగా చేసుకుంటూ పో. ఈ లయం అనేటువంటిది ఏమాత్రం పక్షపాత బుద్ధితో చేయడానికి అవకాశం లేదు. వ్యామోహంతోనో బాధతోనో అయ్యో నా భక్తుడనో లేకపోతే ఇంకోటనో చేయడానికి అవకాశం లేదు. నువ్వు అసలే భోళాశంకరుడు అనేటువంటి పేరును పొందుతావు ఫ్యూచర్ లో. ఆ భోళాతనాన్ని భక్తుల బారిన ఉంచుకో, వాళ్ళు చేసేటువంటి పూజల్లో అనుగ్రహించడానికి పెట్టుకో, అంతే తప్ప మరణ సమయంలో ఆ మరణం తీసేసి వాళ్ళని ఏదో ఉద్ధరిందామని మాత్రం అనుకోకు. కనుక నీ భార్య ఆ శక్తిని నీకు ఇవ్వడం కోసం ఆ భోళాతనాన్ని నీలోంచి తీసేసి లౌక్యంగా నిన్ను నడిపించడం కోసం నీ పక్కన గౌరీతత్వాన్ని పెడుతున్నారు. ఆవిడ ద్వారా జగత్తునంతా కూడా జాగ్రత్తగా మీ ముగ్గురు కూడా ఏలుతూ ఉండండి, పాలిస్తూ ఉండండి, సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉండండి అని ఒంటరిగా వచ్చి పుష్ప విమానంలో వచ్చినటువంటి వారిని సతీ సమేతులుగా చేసి మొత్తం 6గురిని మళ్ళీ పుష్ప విమానాన్ని ఎక్కించింది. ఈ కాండని విన్న వాళ్ళకి దేవి భావతం చెప్తూ ఉంటుంది. ఈ కాండం విన్న వాళ్ళకి ఇదంతా తెలిసిన కథల్లానే ఉంటాయి. కానీ ఏ ఇంట అయితే మగపిల్లలకి వివాహం కావట్లేదండి,
మా ఆడపిల్లకి వివాహం అవ్వట్లేదు, ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, వివాహం అయ్యేలా అనుగ్రహించండి, మంత్రం చెప్పండి, లేకపోతే శ్లోకం చెప్పండి, ఏమన్నా ఇది చెప్పండి, తత్వం చెప్పండి అంటూ ఉంటారు. ఈ భాగాన్ని దేవి భావతంలో కనుక ఎవరైతే నిష్ఠాగరిష్ఠులై శ్రద్ధగా కనుక పారాయణ చేసి అటువంటి తత్వంతో అమ్మవారిని, ఇందులో ఇంకా చాలా స్తోత్రాలు ఉంటాయి. బ్రహ్మకృతమైనటువంటి స్తోత్రం ఉంటుంది, విష్ణుకృతమైనటువంటి స్తోత్రం ఉంటుంది, శివకృతమైనటువంటి స్తోత్రం ఉంటుంది. దేవిని చూడగానే వాళ్ళ మనస్సుల్లోంచి వచ్చినటువంటి భావనలన్నీ స్తోత్ర రూపాల్లో పెట్టారు. ఇంకా స్తోత్రాలు కూడా చదివితే అసలు ఇంకా దేవి భావతం ఇంకో 10 రోజులు కాదు కదా, నెల రోజులు ఇచ్చినా ఇంక ఇప్పట్లో కంప్లీట్ కాదు. అందుకని చెప్పి మనం స్తోత్రాల్ని ఎక్కడికక్కడ వదిలేసి ముందుకెళ్తున్నాం. ఆ స్తోత్రానుగతంగా కనుక ఈ అధ్యాయాన్ని కనుక పారాయణ చేసినట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే గృహస్థాశ్రమ ధర్మం నిలబడుతుంది. ఆ గృహస్థాశ్రమ ధర్మం నిలబడితే